Hi friends, this is Soram Yadav and welcome to Nojwood Tech XP. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ సీఈఓ అయినటువంటి పౌల్ దొరవ్ని నాకు ఈ పేరు పలకడం కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ నా పొరపాటును పలుకుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. రీసెంట్గా 2024 ఆగస్ట్ 18 నాడు ఫ్రాన్స్లో అరెస్ట్ చేశారన్నమాట. చాలా ఎలిగేషన్స్ వచ్చినాయండి ఆయన మీద. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంకా టెర్రరిస్ట్ గ్రూప్స్కి సపోర్ట్ చేసేలాగా ఆయన యాప్ ఉందని, తన యాప్ యొక్క ఇంటర్ఫేస్ మార్చుకోలేదని చెప్పేసి ఇలాగా చాలా ఎలిగేషన్స్ మీద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ యొక్క ఎలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే కనుక ఆయనకి దగ్గర 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడవచ్చు అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చిందండి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టెలిగ్రామ్ మీద మండిపోయి ఉందండి మన ఇండియా. ఎందుకంటే మన ఇండియా ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఆ యాప్ యొక్క సీఈఓ, దట్ మీన్స్ ఆ యాప్ యాజమాన్యం పాటించడం లేదని చెప్పేసి మొదటి నుంచి గరంగా ఉంది. ఇదే ఛాన్స్ అనుకుని మన ఇండియా కూడా ఆ టెలిగ్రామ్కి సంబంధించి లావాదేవీల మీద మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ చేసిందండి. అట్లాగే ఫైనల్ రిపోర్ట్ బయటికి రాలేదు, గవర్నమెంట్ ఇంకా డెసిషన్ కూడా తీసుకోలేదండి. కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు, అంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ అవ్వలేదు. మేబీ ముందు ఏమన్నా పబ్జీ, టిక్టాక్ లాగా ఏమైనా బ్యాన్ అవుద్దో నాకైతే కరెక్ట్గా తెలియదు. మేబీ ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇక ఈ టెలిగ్రామ్ యాప్ని నమ్ముకుని మాలాంటి నిజాయితీ గల క్రియేటర్స్ చాలామంది బ్రతుకుతున్నారండి. ఎందుకంటే ఇందులో కూడా మనకి జెన్యూన్గా కంటెంట్ ఇచ్చేటటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా టెలిగ్రామ్ ఛానల్ తీసుకోండి, ఫాలోవర్స్ సుమారుగా ఒక 250 మంది మాత్రం ఉంటారండి. కానీ జెన్యూన్గా లేటెస్ట్ షాపింగ్ డీల్స్ అని పోస్ట్ చేస్తుంటా. ఇదే టైప్లో మన టెక్ 24 నవీన్ బ్రదర్ కానివ్వండి, తెలుగు టెక్ ఫ్యాట్స్ రఫీ కానివ్వండి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ అన్న కానివ్వండి, నాని ప్రభాకర్ టెక్లాజిక్ నాని ప్రభాకర్ కానివ్వండి, ఇలాగ చాలామంది షాపింగ్ డీల్స్ ఇందులో పోస్ట్ చేస్తున్నారన్నమాట. నాదన్నా కాస్త నయమండి, కేవలం 250 మంది ఫాలోవర్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారండి. అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ యాప్ బ్యాన్ అయితే మా ఫాలోవర్స్ని అన్నిటినీ మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్లోకి రప్పించుకోవడం అంటే చాలా కష్టం అండి. వస్తారండి, కానీ అంతమంది మళ్ళీ అదే వేరే ప్లాట్ఫామ్లోకి వస్తారా అంటే మాత్రం గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakh ఫాలోవర్స్ ఉన్నారు టెలిగ్రామ్లో. వాళ్ళని వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి అందులోకి రమ్మంటే ఆ 2 lakhs రావరుగండి. ఒక 25,000 ఒక 50,000 లేదా ఒక 1 lakh వరకు అయితే రాగలరు, కానీ మొత్తం అయితే రాలేరు. ఆ విధంగా క్రియేటర్స్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. మరి మాలాంటి క్రియేటర్స్ అందులో లేటెస్ట్ షాపింగ్ డీల్స్, ఇంకా ఎడ్యుకేషన్ కంటెంట్ పోస్ట్ చేసేటటువంటి జెన్యూన్ క్రియేటర్స్ కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే చాలా ఆన్లైన్ కోర్సులు, ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్సులు కానివ్వండి, ఇంకా వేరే వీడియోస్ కానివ్వండి, మనకి చాలా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఈ యాప్కి పాజిటివ్ సైడ్ అండి. ఇక నెగిటివ్ విషయానికి వస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం వల్ల ఈ యాప్ చాలా రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డగా మారిపోయిందండి. చైల్డ్ పోర్నోగ్రఫీ, అట్లాగే అడల్ట్ వీడియోస్, ఇంకా పైరసీ మూవీస్, అట్లాగే ఈ ఆన్లైన్ రమ్మీకి సంబంధించి ఈ చాలా ప్రెడిక్షన్ వెబ్సైట్లు, ఇంకా ఆన్లైన్ రమ్మీకి సంబంధించి ప్రెడిక్షన్ ఛానల్స్, దీనికి సంబంధించి రీసెంట్గా ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ స్టార్ట్ అయినాయండి. మరీ ముఖ్యంగా బయాస్ అని, యాదవ్ అని, లేదంటే హర్ష సాయి లాంటి వాళ్ళు కూడా, అట్లాంటి పెద్ద క్రియేటర్స్ కూడా తమ ఫాలోవర్స్ని ఈ టెలిగ్రామ్ యాప్స్లోకి రప్పించి అక్కడ ఆన్లైన్ రమ్మీ ఆడించి వాళ్ళ మోసం చేస్తున్నారని చెప్పేసి చాలా గొడవలు మొదలైనాయండి. ఇంతేకాకుండా ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లైక్ ఐసిస్ కానివ్వండి, ఇంకా వేరే గ్రూపులకు సంబంధించినటువంటి మాఫియా ముఠాలకు సంబంధించి యాక్టివిటీస్ కూడా ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఆ యాప్ సీఈఓ అయినటువంటి పౌల్ ద్వారా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఏమాత్రం చెక్ పెడతాం లేదు అని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చిందనమాట ఈ ఫ్రాన్స్ గవర్నమెంట్. మరి వాటిని ఆయన ఏ విధంగా ఎదుర్కొంటున్నాడు అంటే మాత్రం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే మీకు నేను ఈ వీడియో చేసే టైంకి ఇప్పటి వరకు కూడా టెలిగ్రామ్ యాప్ని 31 కంట్రీస్ బ్యాన్ చేసినండి. మేబీ త్వరలో బ్యాన్ చేయబోయే 32వ కంట్రీ మన ఇండియానే అవ్వచ్చేమో, ఫ్యూచర్లో తెలుస్తుంది అదేంటనేది. ఇక ఈ టెలిగ్రామ్కి అఫీషియల్గా సుమారుగా 100 కోట్ల మంది యూజర్స్ దాకా ఉన్నారండి. అంతమంది యూజర్స్ డేటా ఉందంటే మరి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతో మన పౌల్ దొరవ్ గారు దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో పెట్టాడండి. ఇదే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఒక వరంగా మారిందండి. మరీ ముఖ్యంగా డార్క్ వెబ్, డీప్ వెబ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అట్లాగే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారానే జరుగుతున్నాయని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయండి. మరి మన పౌల్ దొరవకి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంటే మాత్రం నెక్స్ట్ మినిట్ ఇండియాలో టెలిగ్రామ్ యాప్ ఖచ్చితంగా బ్యాన్ అయిపోద్ది. ఇక ఈ పౌల్ దొరవ విషయానికి వస్తే మొదట్లో ఈయన రష్యన్ సిటిజన్ అండి. అక్కడ ఈయన్ని రష్యన్ ఎలన్ మస్క్ అట్లాగే రష్యన్ మార్క్ జుకర్బర్గ్ అని కూడా పిలుస్తారండి. రష్యన్ ఎలన్ మస్క్ అంటే ఎందుకంటే తెలిసిందే కదండి, అక్కడ మోస్ట్ రిచెస్ట్ పర్సన్. అట్లాగే రష్యన్ మార్క్ జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్కి పోటీగా కాంటాక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అక్కడ లాంచ్ చేశారనమాట. అది బాగా క్లిక్ అయింది. అది క్లిక్ అవటం వల్ల ఆయనకి చాలా ఇన్కమ్ వచ్చిందండి. అయితే రష్యన్ గవర్నమెంట్కి అగైనెస్ట్గా చాలా మంది పొలిటికల్ పార్టీస్ ఆ కాంటాక్ట్ యాప్లో గ్రూప్లు క్రియేట్ చేసి గవర్నమెంట్కి అగైనెస్ట్గా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారనే ఉద్దేశంతో రష్యన్ గవర్నమెంట్ ఆ యొక్క పొలిటికల్ సైట్స్ యొక్క ప్రసంగాలు, వీడియోలు, వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్స్ని కూడా డిలీట్ చేయమని చెప్తే మనోడు వెళ్ళలేదనమాట. ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ ఈ కాంటాక్ట్ అట్లాగే పౌల్ దొరవకు సంబంధించినటువంటి వేరే కంపెనీల మీద చాలా రెస్ట్రిక్షన్స్ అట్లాగే ప్రెజర్ పెట్టడం మొదలైసింది అనమాట. ఇక వాళ్ళ గోల్ తట్టుకోలేక మన పౌల్ దొర 2014లో తన కాంటాక్ట్ యాప్ని అమ్మేసి ఫ్రాన్స్కి వచ్చేసాడనమాట. అయితే ఇక్కడికి రావడానికి ముందే 2013 ఆగస్టు 14 నాడు తను టెలిగ్రామ్ యాప్ని లాంచ్ చేశారండి. అలాగ ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్ ఇంకా జనాలకు బాగా గట్టిగా వెళ్ళిందండి. ఈ టెలిగ్రామ్ యాప్కి సంబంధించి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందండి. ఆ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం దానివల్ల ఇటు పంపించేవాడు ఇటు తీసుకునేవాడు మరి వీళ్ళు ఏం పంపించుకుంటున్నారు అనేది మన పౌల్ దొరవకు కూడా తెలియదండి. అంత స్ట్రిక్ట్గా ఆయన వాళ్ళ యొక్క యూజర్స్ డేటాని సెక్యూర్ చేస్తాడనమాట. అయితే మన ఇండియాలో జనరల్గానే ఈ గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి పనిచేస్తున్నాయంటే ఇవన్నీ గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి తగ్గట్టుగానే ఉండి పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఏదైనా డేటా అడిగితే ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్కి వాటికి సంబంధించిన డేటా ఇవ్వాలి. అట్లాగే యాంటీ నేషన్ అంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు లైక్ నక్సలైట్ అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేసేటటువంటి గ్రూపులు కానివ్వండి, అట్లాగే దేశంలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటటువంటి సంస్థలకు సంబంధించిన డేటా ఉంటే మాత్రం గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయండి అని చెప్పగానే ఈ ప్లాట్ఫామ్స్ ఖచ్చితంగా బ్యాన్ చేసేస్తాయి. కానీ మన పౌల్ దొరవ అలాగే ఏ గవర్నమెంట్ కూడా లెక్క చేయకపోవటం వల్ల ఇప్పటికీ 31 దేశాల్లో బ్యాన్ అయిపోయి ఉన్నాడు అనమాట. మరి ఈ టెలిగ్రామ్ మరి బ్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫైనల్గా ఒకటండి, మన పౌల్ దొరవ తన యొక్క ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం చేంజ్ చేయాలండి. ఎందుకంటే జిస్కా ఖానా ఉస్కా గానా అంటారు కదండి, అట్లాగే ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే కనుక టెలిగ్రామ్ యాప్ మళ్ళీ అన్ని దేశాల్లోనూ కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే మాత్రం తొందరలోనే కనుమరుగైపోద్ది. ఒకవేళ టెలిగ్రామ్ బ్యాన్ అయితే మరి దీనికి ఆల్టర్నేటివ్ అంటే ఏమిటంటే వేరే ప్లాట్ఫామ్స్ చూసుకోవటమే. అట్లాగే నన్ను టెలిగ్రామ్లో ఫాలో అయ్యే నా ఫాలోవర్స్కి నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తున్నానండి. అది క్రియేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కాబట్టి టెలిగ్రామ్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఈ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా లేటెస్ట్ షాపింగ్ డీల్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫైనల్గా టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. అట్ ద సేమ్ టైం ఆ యాప్ ద్వారా జరిగేటటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా గవర్నమెంట్ అరికట్టాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఓవరాల్గా టెలిగ్రామ్ మీద ఉన్న ఎలిగేషన్స్ సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశానని అనుకుంటున్నానండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.